చివరికి పేపర్ స్టేట్మెంట్ చూశాను. మా మోత్పల్లి నరసింహులు గారు అంటే మా అన్న, మా మోత్పల్లి నరసింహులు గారు మా అన్న ఎక్కడున్నా ఆత్మాభిమానాన్ని చాటుకుంటాడు. ఎక్కడున్నా ఆత్మాభిమానాన్ని చాటుకుంటాడు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 20-30 సార్లు ఫోన్ చేసిండు అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పి. ఆయనే మాట్లాడుతున్నాడు కదా, నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి అని. ఆయనే మాట్లాడుతున్నాడు కదా, మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని చెప్పి. అంటే ఒక మాజీ మంత్రి, నువ్వు రాజకీయాలకు రానప్పుడు ఆయన మంత్రి, నువ్వు రాజకీయాల్లో అడుగుపెట్టక ముందు ఆయన మంత్రి, నువ్వు రాజకీయాలు అడుగుపెట్టి జడ్పీటీసీ అయింది 2002లో 2003లో కావచ్చు. ఆయన 96లో ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుపుతున్న కాలంలోనే 96లో మంత్రి అయినా. గా స్థాయి నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ అపాయింట్మెంట్ కోరితే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా నువ్వు. మమ్మల్ని రాజకీయంగా అన్యాయం చేస్తున్నది కాంగ్రెసే. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చెప్పి వీళ్ళు నమ్మిస్తారు. మరి పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఎవరు మాట్లాడాలా? మా తరపున మీరు ఇచ్చేదందరూ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళకి ఇస్తున్నారు. మీరు ఇచ్చే సీట్లన్నీ వర్గీకరణ వ్యతిరేకించే మాల వర్గానికి ఇస్తున్నారు. అంటే పార్లమెంట్లో వర్గీకరణకు అడ్డు తగిలేటోళ్ళకి ఇస్తున్నారు, కానీ వర్గీకరణ కోరుకునేటోళ్ళకి ఇస్తలేరు కదా. మీరు ఇచ్చే సీట్లన్నీ వర్గీకరణ వ్యతిరేకులకు ఇస్తున్నారు, వర్గీకరణ కోరుకునేటోళ్ళకి ఇవ్వట్లేదు. పైకి వర్గీకరణ మీరు సమర్థిస్తారు, వర్గీకరణ అడ్డుకునేటోళ్ళు పార్లమెంట్ పంపుతారు. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ఎంపీ పార్లమెంట్కి కోరుడు కదా మీరు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ఎంపీని, కాంగ్రెస్ నుంచి ఒక మాదిగ ఎంపీని పార్లమెంటుకు పంపొద్దని కుట్ర చేస్తున్నట్టే కదా. ఈ నేపథ్యంలో మా నరసింహులు గారి ఆవేదనకు పరిష్కారం ఏంటిది? అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? చోట మోట లీడర్లను పిలిపించుకొని మాట్లాడుకుంటుండ్రు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చోట మోట లీడర్లను పిలిపించుకొని నిమిషాలు గంటల తరబడి మాట్లాడుతున్నారు కదా. ఒక మాజీ మంత్రి గౌరవ నరసింహులు గారికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? ఇచ్చి చూడు, ఆయన ఏం మాట్లాడతాడో సమాజానికి తెలుస్తుంది. ఇచ్చి చూడు, ఆయన ఏం మాట్లాడుతూ సమాధానం తెలుస్తుంది. మా ప్రాతినిధ్యం అడుగుతాడు అంతే కదా, ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే కదా. మా ప్రాతినిధ్యం అడుగుతాడు, మా ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే కదా. ఎంత అవమానం! మాదిగల్ని అవమానిస్తుందనే కాడ అంటే అర్థమైంది రెండు. ఒకటి, 4 రిజర్వేషన్ స్థానాల్లో పోటీ జరుగుతున్నప్పుడు 4లో మాకు అన్యాయం చేయడం, కనీసం అపాయింట్మెంట్ కోర్టు ఇవ్వకపోవడం, ఇది అవమానమే కదా. 4లో మాకు 1 ఇవ్వకపోవడం, 2 ఇవ్వకపోవడం, 3 ఇవ్వకపోవడం, చివరికి అపాయింట్మెంట్ కోరితే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం మాకు అవమానమే కదా. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అవమానిస్తున్నది. తెలంగాణ నుంచి మాదిగల్ని పార్లమెంటుకు పంపకుండా కుట్ర చేస్తున్నది. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా మా మోత్పల్లి నరసింహులు అవమానించడం అంటే, మా మోత్పల్లి నరసింహులు గారిని రేవంత్ రెడ్డి అవమానించినా, ఇంకోరు అవమానించినా మమ్మల్ని అవమానించినట్టే, మా జాతిని అవమానించినట్టే. ఆ విషయాన్ని గ్రహించాల్సి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో విషయం గుర్తు చేస్తున్నా సోదరులారా, కేసీఆర్ మంత్రివర్గంలో మాకు ఒక మంత్రి లేడని చెప్పేవాళ్ళం.